నా పాయింట్ అన్న జరసేపు ఆగండి, ఎందుకంటే నా వర్షన్ పోవాలి. ఎందుకంటే నువ్వు చాలాసేపు అన్నావు అట్లా ఎట్లా అమ్ముకుంటారు, ఈస్ట్ సైడ్ అమ్ముకోవచ్చు కదా అంటే, వీళ్ళు అమ్ముకోవడానికి వ్యతిరేకం కాదు, యూనివర్సిటీ భూమి కాబట్టి ఇది అమ్మకుండా ఉండాలి అనేటట్టు ఆయన వాదించిండు. బీఆర్ఎస్ ఒక అడుగు ముంగటికేసి అసైన్డ్ ల్యాండ్లో లేకపోతే ఇంకేదన్నా పనికిరాని ల్యాండ్లు లాంటివి అసైన్ ల్యాండ్స్ లాంటివి ఉంటాయి కదా, అవి అమ్ముకోవచ్చు కదా, యూనివర్సిటీ ల్యాండ్ జోలికి ఎందుకు పోతుంది? అసైన్ ల్యాండ్ ఎవరికి ఇస్తాం సార్? అసైన్ ల్యాండ్ ఎస్సీ బీసీలే ఉంటాయి, అవి ఎట్లా అంటారండి? కదా బీఆర్ఎస్ పార్టీ విధానం, అది కదా బీఆర్ఎస్ పార్టీ విధానం. నేను అలాది అదే అంటున్నా, నేను వాళ్ళది కూడా. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు మీ లైన్ ఏమో బీజేపీ లైన్ ఏమో పివి గారు నేను చాలా సేపు మాట్లాడి, నాకు మీ డిబేట్ మీద గౌరవం ఏంటంటే ప్రభుత్వము అవసరాల రీత్యా జీవజాతులు ఈ పక్షి జాతులు అనేక రకాల వైవిధ్యమైన మొక్కలు భవిష్యత్తుకు ఈ తుదప్పు లెక్క మాట్లాడతామైందా? అలా అమ్ముతున్నాం అమ్ముతున్నా చెప్పరాదు, అమ్ముతున్నాం అమ్ముతలేవా చెప్పరాదు. ఏం తాగుతారు కార్పొరేట్లకు అప్ప చెప్పాల్సింది రన్నింగ్ కామెంటరీ బంద్ చేస్తే నేను చెప్తాను, ఆ వర్షన్ చెప్తా. ఇచ్చేసింది రన్నింగ్ కామెంటరీ బంద్ చేయాలి, ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. నేను ఒక్క మాట మాట్లాడలే, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు అడ్డగోలుగా మాట్లాడినా, అబద్ధాలు మాట్లాడుతున్నా, ఇప్పుడు ఒకటి మనకు తోక తెలవకుండా మూతి తెలవకుండా మాట్లాడితే చాలా తప్పు. అంతేకాదు యూనివర్సిటీ ల్యాండ్ దేవరికి చెప్తున్నాము, కేసీఆర్ ని బయటకు వచ్చి చెప్పాలి అది యూనివర్సిటీ ల్యాండ్ అని. పార్టీది ఒక స్టాండు, నీదొక స్టాండు, ఇంకోది ఒక స్టాండు, తోక లేదు మూతి లేదు, దానికి అసలు ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చాడు మాట్లాడు. యూనివర్సిటీ ల్యాండ్ ఎట్లయితే ఎంత చదువుకున్నాను, యూనివర్సిటీ ల్యాండ్ ఎట్లయితుందా చెప్పు, ఎట్లయితుందా చెప్పు. ఏమో తోక సమాధానం చెప్పిండు దానికి. 2004లోనంట ఎక్స్చేంజ్ చేసిరు కాబట్టి యూనివర్సిటీ ఉండే కాబట్టి ఆడిది యూనివర్సిటీ కిందకే వస్తుంది. ఏమో అర్థం పడదాము నన్ను మాట్లాడేటటువంటి లెక్కకి అర్థం పడదాముందా అంటున్నా. బుర్రవాడు కొంచెం బుర్రవాడు మాట్లాడేటప్పుడు అర్థమైందా? అడ్డగోలుగా రన్నింగ్ కామెంటరీలు చేసి అడ్డపొడుగు మాట్లాడుతా అంటే ఊకోరిడా, ఎందుకంటే తప్పుడు. మరి నా వర్షన్ ఎందుకు కొనిస్తలేడు? బాలరాజు గారు ఆగాలి, మీ వర్షన్ చెప్పండి. పర్సనల్ అటాక్ వద్దు, వారికి బుర్ర ఉన్నది కాబట్టి పిలిచి. ఇప్పుడు నేను ఒకటే చెప్తా, 2017 ఎవరండి అధికారంలో ఉన్నది? ఎవరన్నా అధికారంలో ఉన్నవారు 2017 బీఆర్ఎస్ పార్టీ కదా. బీఆర్ఎస్ పార్టీ మెమో డేటెడ్ 2 జనవరి 2017, మెమో డేటెడ్ 2 జనవరి 2017 డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి జిల్లాకి డిమార్కెట్ చేయమని, డిమార్కెట్ చేసి TGNGO కాలనీ ఏదైతే ఉందో ఇప్పుడు 534 ఎకరాలల్లా 400 ఈ ప్రైవేట్ ఓన్కి ఇస్తే మిగతా 134 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవి TGNGO కాలనీ కోసం ఏవైతే కేటాయింపులు జరిగినాయో దానికి రోడ్ వేయనీకే మెమో ఇచ్చి డిమార్కెట్ చేయించినటువంటిది మీ దొంగ సర్కారే అప్పుడు. మరి అదే 534 యూనివర్సిటీ ల్యాండ్ అని కొట్లాడుతున్నావు కదా, ఎవరి కోసం రోడ్ వేసినావు, ఎవరిదని చెప్పి రోడ్ వేసినావు? ఆరో యూనివర్సిటీ ల్యాండ్ కదా, తెలివి ఎక్కువ ఉందని చెప్పి మాట్లాడు కాదు. అందుకని యూనివర్సిటీ ల్యాండ్ గిట్ట అయితే 534 ఎకరాలు అవునా కాదా? 134 ఎకరాలకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గోడ కూలగొట్టి అర్ధరాత్రి పూట రోడ్ వేస్తే హైకోర్టు పోయింది, హైకోర్టు పోతే స్టేటస్ కో వచ్చింది. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ నువ్వు పిల్లలకి చదువుకోనికే వచ్చినోనికి సర్వే నంబర్లు డిమార్కేషన్ ఏడికేం తెలుస్తాయండి?
ట్వీట్లు పెట్టి ఓపెన్ లెటర్లు పెట్టి గాలి మోటార్ల టికెట్లు ఇప్పించి సుప్రీం కోర్టు పంపించాడు. కేటీఆర్ మోడస్ ఆపరేండి ఎట్లుంటదంటే గ్రూప్ 1 కొలువులప్పుడు కూడా సేమ్ పంచాయత్ చేసిండు. ఎట్లా చేసిండు? ఆడ అశోక్ నగర్ పిల్లలను మొత్తం రెచ్చగొట్టిండు. లెటర్లు రాసి రోడ్డు మీద పంపించిండు. తర్వాత పోలీసు వాళ్ళు పోయి ఆపే ప్రయత్నం చేస్తారు. అదే చూడు లాఠీచార్జ్ చేసిరు తెలంగాణ సర్కార్ అని చెప్పి నేషనల్ మీడియాలో నరేటివ్ మొత్తం రన్ చేసిండు. గాలి మోటార్ టికెట్లు ఇప్పించిండు, సుప్రీం కోర్టుకు పంపించిండు. ఎంగేజ్ చేసాడు, పైసలు కూడా వాళ్ళే కట్టారు. ఈడ నేను ఒకటి చెప్తా, కొలువులు ఇచ్చేటటువంటి దాన్ని ఆపేటటువంటి కుట్రలైనా, అభివృద్ధి చేసేటటువంటి దాన్ని ఆపే కుట్రలైనా వీళ్ళ బతుకులే ఒక కుట్రమయం, వీళ్ళ బతుకులే ఒక కుట్రమయం. పక్కన అదే సర్వే నంబర్లకి అబెట్టింగ్ సర్వే నంబర్స్ ప్రైవేట్ వాడు మై హోమ్ దిగంగా ఎవడు దోపిడీ చేపించి ఎవడు దోపిడీ చేసి కట్టిండు. ఆ రోజు అడవని చెప్పి ఆ రోజు జింకలు కనిపించలే. రాయదుర్గంలో రాయి లేకుండా చేసినోడు ఒకడు, తర్వాత ఫిలింనగర్ కొండ గుండు కొట్టినోడు ఒకడు. ఇంజనీరింగ్ ట్రైనింగ్ స్టాఫ్ కాలేజ్ ఏదైతే ఉందో ఏది ఇది బయోడైవర్సిటీ గారు మొత్తం అడ్డగోలుగా చీల్చి పడేసేసి ఏడదాకా కాజాగూడ చెరువు పక్క పండు కూడా చెరువును కూడా కబ్జా చేసుకుంటూ పోయి రోడ్లు కట్టిన రాడనేమో. ఈ హైదరాబాద్ లో స్వయాన మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అధికారికంగా హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఉండే, ఎన్ని మొత్తం మాయమైపోయినాయి, ఎన్ని ఇంకా ఎంక్రోచ్ అయిపోయినాయి. నువ్వు పర్యావరణాన్ని కాపాడనీకే లంగ్ స్పేస్ అని చెప్పి లబో ఛాతి గుద్దుకుంటున్నటువంటి నీ నాయకుడు, మరి నువ్వు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే ఎన్ని లంగ్ స్పేసులు పెట్టినావు, ఎన్ని ఈకోలాజికల్ పార్కులు డెవలప్ చేసినావు? నీ ముఖానికి ఒక్కటి చూపెట్టు, నీ ముఖానికి ఒక్కటి చూపెట్టు అంటున్నా నేను. చాతగాని వాళ్ళు చాతగానట్టు మాట్లాడుర్రి అంతే తప్ప ఈ రోజు కాళ్ళకు కట్టలు పెట్టేటటువంటి కుట్రలు చేస్తే ఏ ఆధారంగా నువ్వేదో అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వాడి కృత్రిమమైనటువంటి జింకలను సృష్టించి ఎవడో వేటగాడు చంపినటువంటి జింకలను తీసుకొచ్చి జేసీబీలు చంపినాయని చెప్పి దుష్ప్రచారాలు చేసినంత మాత్రాన ఒకరోజు అటో ఇటో జీవో 29 ఏమైంది సార్? తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నది? వాళ్ళ కేసును డిస్మిస్ చేసిందా? సేమ్ ఈ రోజు కూడా ఆయన పనికిరాని భూములు అని చెప్పి అన్నాడు. బాలరాజు గారిని నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా, మీ దృష్టిలో పనికిరాని భూములు అంటే ఎడారులు తప్ప ఇంకేంటివన్న చెప్పురి. ఏంటివో చెప్పు తెలంగాణలో, ఏంటివో చెప్పే తెలంగాణలో. నేను ఏమంటున్నంటే నిరుపయోగంగా ఉండి ప్రజా అవసరాలకు ఉపయోగపడితే వాటిని ఏదైనా ఉంటే నిరుపయోగంగానే ఉంది అరే బుద్వేల్ కొండలు సార్, బుద్వేల్ కొండలు బాలరాజు గారు బుద్వేల్ భూములు అంటే గుర్తుకొచ్చింది. మాకు ఇస్తామంటే మీరు పోయి చూసుకొచ్చుకోమంటే మేము కూడా బుద్వేల్ భూములకు పోయి చూసుకుని వచ్చాం. చూసుకున్న తర్వాత అది చాలా విలువైనవి, అది ఒకేసి వినండి సార్, మీరు కూడా వినాలి కదా, మీరు కూడా ఆరిస్తే అట్లా అవి విలువైనవి అని కేసీఆర్ గారి దగ్గర కూర్చొని ఆ భూములు జర్నలిస్టులకు ఎట్లా ఇస్తామంటే అది క్యాన్సిల్ చేశారు. సరే అది వేరే సంగతి అనుకోండి, ఇంతవరకు అది ఏమీ కాలేదు. గౌరీ గారు పనికిరాని భూములు నిరుపయోగం